గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విలీన సభ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు జెండాను ఆవిష్కరించారు. 2025 మార్చి 27వ తేదీన నిజామాబాద్ జిల్లాలోని డిష్పల్లి మండల కేంద్రంలో ఘనాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి విలీన సభ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు శివబాబుల అధ్యక్షతన నిర్వహించారు. ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కార్మికులు సమ్మె చేస్తే కేసీఆర్ నమ్మించి మోసం చేశారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చిన మాట ప్రకారం కార్మికులను పర్మనెంట్ చేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులకు మరణశాసనం విధిస్తోంది అని శ్రీనివాస్ అన్నారు. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి అని ఆయన డిమాండ్ చేశారు. స్వచ్ఛ భారత్లో అగ్రభాగాన ఉంది అని పనిచేస్తున్న సఫాయి కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధిని కేటాయించాలి అని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా